పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం 2013 దీన్నే మనం పోష్ యాక్ట్ అని కూడా పిలుస్తాము. సెక్సువల్ హెరాస్మెంట్స్ ఎట్ వర్క్ ప్లేస్. ఇది 2013. ఈ చట్టంలోని ముఖ్య అంశాలు వర్కింగ్ విమెన్ అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి. అలాగే కాంపిటేటివ్ ఓరియంటేషన్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అసలు అదేంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, పని ప్రదేశాలు. అది సంఘటిత రంగమైన అసంఘటిత రంగమైన ఆ పని ప్రదేశాల్లో పనిచేస్తున్న మహిళల పట్ల లైంగిక వేధింపులు చేస్తే గనక ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు. అసలు లైంగిక వేధింపులు అంటే ఎలాంటి లైంగిక వేధింపులో ఒకసారి చూద్దాం. ఫస్ట్, వాళ్ళ అన్వాంటెడ్ టచింగ్ అనమాట. వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా మహిళల్ని పని ప్రదేశాల్లో టచ్ చేస్తే ఈ చట్టం ప్రకారం నేరం. రెండవది, లైంగిక కోరికలు తీర్చాలని ప్రమోషన్లు ఇస్తామనో లేకపోతే పోస్టులు తీసేస్తామనో బెదిరించి లైంగిక కోరికలు తీర్చమని కనుక డిమాండ్ చేస్తే అది కూడా నేరం. నెక్స్ట్, అశ్లీల చిత్రాలు చూపించడం వాట్సాప్లోనో సోషల్ మీడియాల్లోనో లేకపోతే పోర్నిగ్రఫో ఏదో ఒకటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళకి చూపించడం కూడా ఈ చట్టం ప్రకారం నేరము. మరొక అంశం ఏంటంటే అసభ్యకరమైన మాటలాడటం కానీ, సైగలు చేయటం కానీ, బాడీ షేమింగ్ చేయటం కానీ, ఇలాంటివి ఏం చేసినా కానీ ఈ చట్టం ప్రకారం నేరం. అయితే ఏం చేయాలి? దీనికి సంబంధించి మనం ఫిర్యాదులు చేయొచ్చు. యాక్చువల్గా దీనికి ఫిర్యాదు చేయాలంటే ఒక 10 మందో 15 మందో పని చేస్తే కనుక దానికి ఒక ఇంటర్నల్ కమిటీ ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇలాంటి అన్నింటిలో కూడా ఇంటర్నల్ కమిటీలు ఉంటాయి. ఒక 10 మంది పనిచేస్తున్న చోట మహిళలతోని అక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, అఫీషియల్స్, పోలీస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళతో కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలకు మహిళలు వెళ్ళి ఫిర్యాదులు చేయొచ్చు. ఆ ఫిర్యాదుల్ని వాళ్ళ ఫేసు, వాళ్ళ ఐడెంటిటీ చెప్పకుండానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అలాగే బాధ్యులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అసంఘటిత రంగము ఇలాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ 10 మంది అనే లెక్కని మనం తీసుకోవటం కుదరదు. అప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో స్థానికంగా కమిటీలు ఉంటాయి ప్రభుత్వం అండర్లో. ఆ కమిటీలకు వెళ్ళి ఫిర్యాదులు చేయొచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ కమిటీలకు వెళ్ళి ఫిర్యాదులు చేసిన తర్వాత సంఘటన జరిగిన 90 రోజుల్లోపు మనం ఎలా రిపోర్ట్ ఇవ్వాలంటే 90 రోజుల్లోపు లిఖితపూర్వకంగా ఒక రిటర్న్ లెటర్ని సబ్మిట్ చేయాలి. అది 90 రోజులు అంటే ఫాస్ట్ టైంలో మన ఎలా అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులాగా 90 రోజుల్లోపు అది విచారణ జరిగిపోతుంది. విచారణ జరిగిన తర్వాత 10 రోజుల్లో నివేదికను సమర్పించాలి. ఆ నివేదిక సమర్పించిన అనంతరం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఇది ప్రతి వర్కింగ్ విమెన్కి ఉన్న ఒక రైట్. లేదా మనలలో వర్కింగ్ విమెన్ ఉంటే వాళ్ళకి మనం చెప్పాల్సిన మానసిక ధైర్యము. కాబట్టి ఇది కూడా చాలా స్ట్రాంగ్ యాక్ట్. ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులు తగ్గుతాయి. అందుకని ప్రభుత్వం ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దాన్ని మనందరం ఉపయోగించుకోవాలి.